డే ఎప్పుడు జరిగింది మండే మేము 12:30కి అలా చూసాము. అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు. అసలు ఎందుకు చెప్పట్లేరు? ఇన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఇది ఎందుకు అవ్వట్లేదు? అదే మాకు అర్థం కావట్లేదు. అసలు నా పిల్లని అంతగా నేను చంపాల్సిన అవసరం ఏముంటుందండి? అంత ఘోరం. ఎవరితో గొడవలు లేవండి మాకు. మేము ఎవరితో గొడవ పడలేము. మా పని మాకుంది. మా వర్క్ మేము చేసుకుంటాం. మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు లేరు. అపార్ట్మెంట్లో కూడా మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేము అసలు. అడగండి. అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరని చెప్తున్నారు, రాలేరని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళని అనుమానించాలి కదా, అంతే కదా. నేను వెళ్ళిపోయాక నా ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు, రాలేదంటున్నారు, చేయలేదంటున్నారు. మరి ఎలా జరుగుతుందండి? అది ఎట్లా జరుగుతుంది? అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది? మీరే చెప్పండి. మీ పాపతో ఎవరైనా సన్నిహితంగా ఉండడం కానీ, అబ్బాయిలు కానీ, అంటే మీ పాప క్లాస్మేట్స్ ఎవరైనా? అలా ఎవరు రారు సార్. ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది, బేగంపేటలో ఉంది. మీ పక్క అపార్ట్మెంట్ ఎవరైనా స్నేహితులు కానీ అమ్మాయికి ఎవరైనా ఉన్నారా? అమ్మాయికి చనువుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి, చెప్పలేదు నాకు. వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. నాకు కాకపోయినా వాళ్ళ డాడీకైనా చెప్తారుగా. మాకు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను. ఒకరొకరిని కూడా వెళ్ళేసిన రోజులు ఉన్నాయి. అడగండి, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి. నేనైతే కొత్తగా లేను కదా, ఎప్పుడు వదిలేసి వెళ్తాను, వదిలేసి వస్తాను. ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. నాకు కావాలి సార్. ఇన్ని రోజులు అవుతుంది, పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తలేరు, అసలు ఏం జరిగిందో చెప్తలేరు. మరి నేను ఏం చేయాలి చెప్పండి? నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని చావాలా? ఏదైనా కాల్చుకొని చస్తాం? నిజంగా ఏంది దారుణం?